ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికెళ్ళిన వాళ్ళు, మీ పనుల మీద బయటికెళ్ళిన వాళ్ళు, మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టమా? మనం తీసుకున్న జాగ్రత్తలా? కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్తాం. అలాగే మన సమస్యలన్నీ దేవుని పాదాల దగ్గర పెడదాము. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ ఉంచుకోవద్దండి. ఎవరితోనన్నా మనస్పర్ధలుంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ మనం వాళ్ళని క్షమిస్తేనే మన ప్రార్థన తండ్రి వద్దకు చేరింది. అలాగే ప్రార్థన చేసిన తర్వాత మన సమస్య తండ్రి దగ్గర పెట్టిన తర్వాత విశ్వాసంతో ఉండండి, ప్రశాంతంగా ఉండండి, సంతోషంగా ఉండాలి. ఖచ్చితంగా తండ్రి నా జీవితంలో, నా కుటుంబంలో కార్యం చేస్తాడు అని మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నమ్ముతామో, నిజంగా విశ్వాసం ఉంచితే, నిజంగా నమ్మకం ఉంచితే ఇక ఆ సమస్య గురించి మనం ఆలోచించాం, ప్రశాంతంగా ఉంటాము. ఆలోచించుకోండి మీరు ఎలా ఉంటున్నారు. అలాగే మనం చేసిన ప్రార్థనకి జవాబు రావాలంటే ఖచ్చితంగా మనం వాక్యం ప్రకారం మన జీవితాలు మార్చుకోవాల్సిందే. అది కష్టమైనా సరే, ఎప్పుడైతే పూర్తిగా వాక్యం ప్రకారం మనం జీవించడం అలవాటు చేసుకుంటామో, ఇక ఆ రోజు నుంచి మనం ప్రత్యేకంగా తండ్రిని అది కావాలయ్యా, ఇది కావాలయ్యా, నాకు ఈ అవసరత ఉందయ్యా అని అడగక్కర్లేదు. ఖచ్చితంగా తండ్రి మన అవసరతలన్నీ తీరుస్తాడు, మనకున్న సమస్యలన్నీ తండ్రి తీసివేస్తాడు. కానీ ఇంకా ఆలస్యం ఎందుకు అవుతుందంటే, మనమే తండ్రి మాట ప్రకారం మన జీవితాలు మార్చుకోవట్లేదేమో. ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. మన జీవితాలు మనం మార్చుకోకుండా మన మాట తీరు, మన చూపులు, మన ప్రవర్తన, మన మనస్సు మార్చుకోకుండా మీరు ప్రార్థన చేసినా, నేను ప్రార్థన చేసినా, ఇంకెవరైనా ప్రార్థన చేసినా కూడా జవాబు అనేది రాదు. జవాబు రాకపోతే మనకు కోపం వచ్చింది. అన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, అయినా సరే జవాబు రావట్లేదు, నా కుటుంబం మారట్లేదు ఎందుకని అనుకుంటాం. కానీ ఇంకా నేను ఎక్కడ జారిపోతున్నాను, ఇంకా నేను ఏదో విషయంలో నేను ఇంకా సరవ్వలేకపోతున్నాను, ఇంకా ఏదైనా విషయంలో నా తండ్రికి ఇష్టంగా నేను జీవించలేకపోతున్నానా అని మనల్ని మనం పరిశీలన చేసుకోము. కానీ ప్రార్థన చేసే ముందైనా, చేసిన తర్వాతైనా మీ ప్రవర్తన అంతా కూడా మీరు పరిశీలన చేసుకోవాల్సిందే. దేవుని మాట ప్రకారం, వాక్యం ప్రకారం మీరు నడుచుకుంటూ ఉన్నారంటే ఖచ్చితంగా జవాబు పంపిస్తాడు తండ్రి. కానీ మీ జీవితాలు మారలేదు అంటే, కొన్ని సంవత్సరాలు చేసినా కూడా ప్రార్థన, జీవితాలు అలాగే ఉంటాయి, కుటుంబంలో సమస్యలు అలాగే ఉంటాయి. లోకంతో మనకు అవసరం లేదు. మన తండ్రి ఏం చెప్తున్నాడు, మనం ఎలా జీవించాలని చెప్తున్నాడు, మన మాట ఎలా ఉండాలి, మన చూపులు, మనం పైకి ఎలా మాట్లాడుతున్నాం, మన మనసు ఎలా ఉంది, అదే తండ్రి చూస్తాడు. మనం ఎంతసేపు ప్రార్థన చేసాము, ఎంతమందితో ప్రార్థన చేపించుకున్నాం అనేది కాదు, మన బ్రతుకు, మన జీవితం ఎలా జీవిస్తున్నామో తండ్రి చూస్తాడు. గమనించుకోండి. అది గనక మీరు కరెక్ట్గా చేయగలిగితే చాలు, ఇంకా మనం ఎవరి దగ్గరకు వెళ్ళక్కర్లేదు, అసలు అడగక్కర్లేదు. తండ్రికి తండ్రే ఇస్తాడు. తండ్రి ఆయన నచ్చిన, ఆయన మెచ్చిన బిడ్డలకి ఆయన సమస్తము తండ్రి ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లని రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. పగలు మేఘస్తంభమై మమ్మల్ని మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, ఇంత క్షేమంగా మమ్మల్ని తీసుకురావడానికి మేమెంత, మా బ్రతికెంత. నా తండ్రి, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు నా తండ్రి, ఈ సమయం చూడలేక ఎంతో మంది మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి, అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, మరి వర్షాల వల్ల, వరదల వల్ల నా ప్రభా ఎవరు ఇబ్బంది పడకుండా, ఆ వర్షంలో, వరదాల్లో నా తండ్రి, వర్షాల్లో ఎవరు చిక్కుకోకుండా నా ప్రభా మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం. నా తండ్రి, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన
పక్కన 10,000 మంది కూలిన అపాయము మీ యొద్దకు రాదు అని చెప్పారు నా ప్రభు. రానివ్వరు నా తండ్రి. మేమేదో గొప్పవాళ్ళము, మేమేదో భక్తి గల వాళ్ళము అని కాదు నా తండ్రి. మాట ఇస్తే మాట తప్పని దేవుడు నా ప్రభు. మీరు మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? మీ దృష్టి మా మీద ఉండడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ప్రార్థన ఎవరైతే ఏకీభవించారో, ఎవరెవరు ఏ ఏ సమస్యలతో కన్నీరు కారుస్తున్నారో నా ప్రభా, ఒక్కసారి బిడ్డలు దర్శించండి నా తండ్రి. వారి కుటుంబాల్లో ఒక్కసారి దర్శించిన నా ప్రభా. కుటుంబాల్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు నా తండ్రి తీసివేసిన నా ప్రభా. ఒకరి ఎడల ఒకరు ప్రేమగా నా తండ్రి సమాధానంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మీ బిడ్డలు నా తండ్రి మీ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు చదువుకునే బిడ్డలు కానీ నా ప్రభా, మరి ఇంట్లోనే ఒకరి ఎడల ఒకరికి ప్రేమ లేకుండా నా తండ్రి ఎవరి దిక్కు వారి అన్నట్టు నా ప్రభా జీవిస్తున్నారేమో. ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి మీరు దర్శించిన ప్రభా. అలా ఉండకూడదమ్మా అని నా ప్రభా బిడ్డలతో ఒక్క మాట మీరు మాట్లాడి వారి హృదయాలు మార్చిన ప్రభా. మొదట వారి కుటుంబంలో నా తండ్రి అందరితో బిడ్డలు సంతోషంగా సమాధానంగా ప్రేమగా ఉండే మనసుని నా ప్రభా కృపని మీరు అనుగ్రహించమని కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మీ ఎడల భయము భక్తి కలిగి ఎలా జీవించాలో, మీ మనసు నొచ్చుకోకుండా నా తండ్రి మీ మనసు గెలుచుకునేలా మేము ఎలా బ్రతకాలో నా ప్రభా మాకు నేర్పించండి నా తండ్రి. మీ ఓర్పు సహనాన్ని మీరెంత ప్రేమించారు, ఎంత క్షమించారు నా తండ్రి. మిమ్మల్ని హింసించే వారి కోసం అంత బాధలో ఉండి కూడా కన్నీటితో మీరు క్షమించారు నా తండ్రి. క్షమించమని తండ్రికి మొరపెట్టారు. ఎంత జాలిగల మనసు నా తండ్రి. అటువంటి జాలిగల ఆ హృదయాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించండి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసి నా ప్రభా సున్నితమైన మనసులుగా, మెత్తటి మనసులుగా మాకు నా ప్రభా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఓర్పుని మాకు అనుగ్రహించండి నా ప్రభా. మీ శాంతి, మీ సమాధానాన్ని మా కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతిరోజు నా ప్రభా మీ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదు. చదువుతున్నాం కదా ఇక సరిపోతుందిలే అని ఒకవేళ మేము సరిపెట్టుకుంటున్నామేమో నా తండ్రి. అటువంటి హృదయాన్ని మాకు రానివద్దు నా ప్రభా. వాక్యం ప్రకారం నా తండ్రి మాట చొప్పున ఖచ్చితంగా నేను నడవాల్సింది. నా జీవితాన్ని నేను మార్చుకుంటాను, ఖచ్చితంగా నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు అని నా ప్రభా ఆలోచించే హృదయాలు నా తండ్రి మాకు అనుగ్రహించండి నా ప్రభా. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు. వెర్రివాళ్ళం నా తండ్రి. మాకున్న వెర్రితనాన్ని, మాకున్న బలహీనతలు నా ప్రభు ఎరిగి ఉన్న దేవా మాకున్న జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మమ్మల్ని మేము నా ప్రభు మరి హెచ్చించుకోకుండా తగ్గించుకొని ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభు. మీరు చెప్పారు నా తండ్రి, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడను, తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అన్నారు నా తండ్రి. ఒకవేళ మేము మమ్మల్ని మేము హెచ్చించుకుంటున్నామేమో, అందుకే మా కుటుంబాల్లో ఈ సమస్యలు ఇలాగే ఉంటున్నాయేమో నా తండ్రి. ఒకవేళ మేము గర్విష్ఠులుగా ఉన్నామేమో నా తండ్రి, మాకు తెలియట్లేదు నా ప్రభు. ఆలోచించుకునే గ్రహించుకునే హృదయాన్ని, జ్ఞానాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి నా తండ్రి. గర్వం, అహంకారం అనేది మాకు రాకుండా నా ప్రభు దీన మనసు, మేము ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా సరే దీన మనసు కలిగి తగ్గింపు మనసుతో నా ప్రభు అందరితో సమాధానంగా ప్రేమగా నడుచుకునే, పెద్దవాళ్ళకు లోబడి జీవించే అటువంటి హృదయాలు నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఒక్క మాట అంటేనే మేము తట్టుకోలేకపోతున్నాం నా తండ్రి. తిరిగి మాట అనేదాకా మేము ఓర్పుగా ఉండలేకపోతున్నాం నా ప్రభా. అది మీ మనసు కాదు నా తండ్రి, మీ మనసు కాదయ్యా. మీరైతే సహించారు, ఓర్చుకున్నారు, ఒక్క మాట కూడా తిరిగి అనలేదు. మీరు వాళ్ళని ప్రేమించారు, ఇంకా క్షమించారు నా తండ్రి. అటువంటి మీ హృదయాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా కుటుంబాల్లో ఉన్న అప్పులు, ఆర్థిక సమస్యలు తీసివేసి నా తండ్రి మీ ఆశీర్వాదాలతో కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఇంకా అప్పుల్లో ఇంకా వడ్డీలే కడుతున్నాం, కానీ ఈ అప్పులు ఎప్పుడు తీరుతాయి అని బిడ్డలు బాధపడుతున్నారు. కానీ వడ్డీ కట్టే పరిస్థితి అయినా ఆ స్థితి నా తండ్రి నాకు ఇచ్చాడు, అది చాలు కదా అని నా ప్రభా బిడ్డలు గ్రహించలేకపోతున్నారు. బిడ్డల మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. నా తండ్రే కనుక నాకు ఆ పని, నాకు ఆ ఉద్యోగం చూపించకపోతే కనీసం వడ్డీ కూడా కట్టలేని పరిస్థితులు ఉండేదాన్ని కదా, నలుగురిలో అవమానపడేవాడిని కదా అని నా ప్రభా గ్రహించుకునే, ఆలోచించుకునే తెలివి, జ్ఞానాన్ని నా ప్రభా మొదట అందును బట్టి మీకు కృతజ్ఞతలు చెప్పి హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా
బిడ్డల అప్పులు పూర్తిగా తీరే ద్వారాలు నా తండ్రి మీరు మాత్రమే తెరవగలరు నా ప్రభా. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించే బిడ్డల మీద నా ప్రభా మీ కృప కనికరాన్ని ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎలాంటి సమస్యలు ఎంత భయంకరమైన శ్రమలు ఎదురైనా సరే యోబు గారి వల్ల ఎలా ధైర్యంగా ఉండాలో మాకు నేర్పించండి నా తండ్రి. యోబు గారు నా తండ్రి ఒక్క దినం ముందే ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు, బిడ్డలతో సహా కోల్పోయాడు. అయినా సరే భయపడలేదు, అధైర్యపడలేదు. నా తండ్రి ఇచ్చాడు, నా తండ్రి తీసుకున్నాడు, నేనెందుకు భయపడాలి, నేనెందుకు దుఃఖపడాలి అని నా ప్రభు ఎంత విశ్వాసంతో ఉన్నాడు. అటువంటి విశ్వాసాన్ని, అటువంటి ధైర్యాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి నా తండ్రి. యోబు గారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే మీరు పక్షపాతి కారు నా ప్రభా. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ఖచ్చితంగా నా తండ్రి నన్ను ముందుకు నడిపిస్తాడు, ఆ సమస్యల నుంచి నా తండ్రి నన్ను బయటకు తీసుకొస్తాడు అనే విశ్వాసంతో ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా, సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మీదే మా దృష్టి పెట్టకుండా అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎందుకని నా కుటుంబంలో పరిస్థితులు ఇలా మారిపోతున్నాయి, నేనెక్కడన్నా ఏ విషయంలోనైనా నేను జారిపోయానా, నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించానా, నా వల్ల ఎవరన్నా ఇబ్బంది పడ్డారా, నేనెవరినైనా బాధ పెట్టానా, ఎవరినైనా క్షమించలేని పరిస్థితిలో ఉన్నానా, ఎవరి మీద నాకు ద్వేషం ఉందా అని నా ప్రభా ప్రతి దినము కూడా నా తండ్రి మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని మార్చుకునే హృదయాన్ని, మీకు ఇష్టలుగా మారే హృదయాలను నా ప్రభా మాకు అనుగ్రహించు నా తండ్రి. రేపటి దినమును కూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించినో అది మీకు తెలియదన్నారు నా తండ్రి. రేపేం జరుగుతుందో, రేపు ఎవరన్నా గొడవకు వస్తారేమో, రేపు నా పరిస్థితి ఏంటి, రేపు నా కుటుంబ పరిస్థితి ఏంటని నా ప్రభా లోకస్తులాగా మేము కూడా మీ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతానే ఉన్నాము. అయినా సరే నా తండ్రి మీ మందిరానికి ప్రతి వారం వెళ్తానే ఉన్నాం. అయినా సరే లోకస్తులాగా ఇంకా భయపడుతూనే ఉన్నాము నా తండ్రి. వద్దు నా ప్రభా, అటువంటి ఆలోచన, అటువంటి హృదయం అనేది మాకు రానివ్వద్దు, ఉండనివ్వద్దు నా ప్రభా. నూతన హృదయాన్ని మాకు అనుగ్రహించండి. ఈ దినం నా తండ్రి కాపాడాడు, మరుదినం కూడా నా తండ్రి కాపాడడా, ఖచ్చితంగా నా తండ్రి నాకు కావలసినవి సమకూర్చడా, ఖచ్చితంగా సమకూరుస్తాడు, నా చేయి విడిచిపెట్టడు నా తండ్రి అని నా ప్రభ ధైర్యంగా సంతోషంగా ఉండేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదన్నారు నా తండ్రి. మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదన్నారు నా ప్రభ. మరి బిడ్డలు నా తండ్రి ఎన్నో సంబంధాలు వెతుకుతున్నారు, అయినా సరే కుదరట్లేదు అని నా ప్రభు బిడ్డలు బాధపడుతున్నారు. వివాహ వయసు దాటిపోతుంది, అయినా సరే వివాహం కావట్లేదని బాధపడుతున్నారు. మరి అంత డిలే ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ లోకస్తులాగా ఆలోచించి సెటిల్ అయిన తర్వాత చేసుకుందాంలే అని నా ప్రభు డిలే చేస్తుంటే క్షమించండి నా తండ్రి. వెర్రి వాళ్ళం నా ప్రభు, లోకపరంగానే మేము ఆలోచిస్తాం కానీ మీ వాక్యం ప్రకారం మేము ఆలోచించట్లేదు నా తండ్రి. మాకున్న వెర్రితనాన్ని ఎరిగి ఉన్నదేవా, మేం చేసిన తప్పుదైతే క్షమించిన నా తండ్రి. ఎవరెవరైతే వివాహాల కోసం నా తండ్రి ప్రార్థిస్తున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రభ మీ చిత్తంలో నా తండ్రి మీ ఎడల భయము భక్తి కలిగి నా ప్రభ మీరంటే నా తండ్రి ప్రతి విషయంలో భయముతో నడుచుకునే అటువంటి సంబంధాలు బిడ్డలకి నా ప్రభ కుదిర్చమని అడుగుతున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి, వెర్రి వాళ్ళం నా ప్రభ, అజ్ఞానులం నా తండ్రి. ఈలోక జ్ఞానం మాకు తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభ. అలాగే నా తండ్రి బిడ్డలు ఎవరైతే మీ కృపను బట్టి వివాహాలు కుదిరాయో అందరిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి వివాహాల్లో మీరే ముందుండి నా ప్రభ, ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు, ఎటువంటి అనుకోని ఆపదలు, అనుకోని ప్రమాదాలు రాకుండా, బిడ్డలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా నా తండ్రి, మనుషుల మీద ఆధారపడకుండా, అప్పులు పాలవ్వకుండా, వివాహం కోసం అప్పులు చేయకుండా నా ప్రభ బిడ్డలకు కావలసిన సమస్తాన్ని మీరే సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. కనాన పెళ్లిలో మీరున్నారు కాబట్టి నా ప్రభ ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది మీరు కనపడనివ్వలేదు నా తండ్రి. అంత శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే బిడ్డల వివాహాల్లో కూడా మీరే ముందుండే నా తండ్రి బిడ్డలకు కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఆశీర్వాదంతో నా ప్రభ ఆ వివాహాలు ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి బిడ్డలు నా తండ్రి మారు మనసు పొందారు, రక్షణ పొందారు, మరలా లోకంలోకి జారిపోతున్నారు, మరలా పాపంలోకి పాత స్థితిలోకి వెళ్ళిపోతున్నారేమో నా తండ్రి. పాత జీవితంలోకి మరలా జారిపోతున్నారు
జారిపోయారేమో నా ప్రభా, ఎవరెవరు జారిపోతున్నారు, ఎవరెవరు మీ నుండి దూరం అవుతున్నారు నాకైతే తెలియదు నా తండ్రి. నేనెంత, నా బ్రతుకెంత, మీ పాద ధూళి దుమ్ముతో కూడా నేను సమానం కాలేను నా తండ్రి. సమస్తము ఎరిగి ఉన్న దేవా, మీకు మరుగైనది ఏది లేదు నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభా మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్కరిని మీరు చూస్తానే ఉన్నారు. ప్రతి క్షణం కూడా కనురెప్ప కూడా మీరు వేయకుండా నా ప్రభా, ప్రతి క్షణం కూడా ప్రతి ఒక్కరిని మీరు చూస్తానే ఉన్నారు నా తండ్రి, గమనిస్తూనే ఉన్నారు నా ప్రభా. మరి బిడ్డలు ఎవరెవరు మరలా లోకంలోకి, పాత జీవితంలోకి, పాప జీవితంలోకి జారిపోతున్నారు, ఒక్కసారి బిడ్డలు మీరు చూసి నా తండ్రి ఒక గద్దింపు చేసైనా నా ప్రభా తిరిగి నా తండ్రి మీ వద్దకు బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభా నీతి న్యాయమైన మీ మార్గంలో బిడ్డలు నడవాలి కానీ పాపపు లోకంలో, పాపపు జీవితంలోకి నా ప్రభా బిడ్డలు మరలా వెళ్ళనివ్వద్దు నా తండ్రి. తప్పిపోతున్నారు నా ప్రభా, జారిపోతున్నారు నా తండ్రి. మీకు తెలుసు నా ప్రభా, సమస్తం ఎరిగి ఉన్నదేవా. బిడ్డల మీద జాలిపడి కనికరపడి మా బలహీనతలు ఎరిగి ఉన్నదేవా. బిడ్డలు మరలా మీరు పట్టుకొని నా తండ్రి మీ వద్దకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మీ ఎడల భయం భక్తి కలిగి మీరు చూస్తున్నారనే భయముతో ప్రతి క్షణం కూడా నా తండ్రి నన్ను చూస్తానే ఉంటాడు. నా తండ్రి నేను చేసే ప్రతి పని చూస్తాడు. నా చూపులు, నేను ఏ చూపులు చూస్తున్నాను నా తండ్రి చూస్తూనే ఉంటాడు. నేను ఎలా మాట్లాడుతున్నాను, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాను నా తండ్రి చూస్తూనే ఉంటాడు. నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నా ప్రవర్తన కూడా నా తండ్రికి తెలుసు. ఇప్పుడు కూడా నా తండ్రి నన్ను చూస్తూనే ఉంటాడు కదా అని నా ప్రభా మీరు చూస్తున్నారనే భయముతో నా తండ్రి జాగ్రత్తగా జీవించేలా మీ కృప అనుగ్రహించండి. మీ వాక్యం ప్రకారమే మా జీవితాలు ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మీ ఎడల భయము భక్తి కలగాలి, మీ ఎడల భయము నా తండ్రి, నా తండ్రి మీద నేను ఆనుకోవాలి, నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలి, నా తండ్రి నన్ను మెచ్చుకోవాలి అని నా ప్రభా అటువంటి ఆలోచనలు మాకివ్వండి నా తండ్రి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని నా ప్రభా లోకస్తులాగా మేము ఆలోచించకుండా నా తండ్రి ఈ లోక అవసరతల మీదే మా ఆలోచన, మా హృదయాన్ని పెట్టకుండా నా తండ్రికి ఇష్టంగా నేను ఎలా జీవించాలి, నా తండ్రి నన్ను ఇష్టపడేలా నేను ఎలా బ్రతకాలి, నా తండ్రి మనసు నొచ్చుకోకుండా ప్రతి దినము ప్రతి క్షణం కూడా నేను ఎలా జీవించాలి అని నా ప్రభా మీ ధ్యాసే ఉండాలి నా తండ్రి. ప్రతి ఒక్కరి హృదయంలో, ప్రతి ఒక్కరి ఆలోచనలో నా ప్రభా మీ ఆలోచనే ఉండాలి, మీ ధ్యాసే ఉండాలి నా తండ్రి. మనసు నొచ్చుకోకూడదు నా వల్ల నా తండ్రి, అవమానపడకూడదు నా తండ్రి. నా తండ్రి నాకు ఎప్పుడు మేలే చేశాడు. నేను ఎలాంటి శ్రమల్లో ఉన్నా సరే నా తండ్రి నన్ను విడిపించాడు. అలాంటి నా తండ్రికి నా ప్రవర్తన వల్ల అవమానం రాకూడదు అనే నా ప్రభా ఆలోచించుకునే జ్ఞానాన్ని, తెలివిని నా తండ్రి మాకు అనుగ్రహించండి నా ప్రభా. అలాగే నా ప్రభా గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం నా తండ్రి బిడ్డలు పొందుకోవాలంటే బిడ్డలు ఎలా జీవించాలి, ఎంత ఓర్పు, ఎంత సహనంతో ఉండాలో తెలుసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా ఎన్నో హాస్పిటల్స్ తిరిగాను, అక్కడ ఆ ప్రాబ్లం అని చెప్పారు, నాకు ఈ ప్రాబ్లం అని చెప్పారు, అందుకే బిడ్డలు కలగట్లేదని మనుషులు లోకస్తులాగా బిడ్డలు ఆలోచిస్తున్నారు. కానీ గర్భఫలం నా తండ్రి ఇచ్చే బహుమానం, నా తండ్రి దగ్గర ఆ బహుమానం ఉన్నప్పుడు నేనెందుకు లోకస్తులాగా బయట మనుషుల మీద, హాస్పిటల్స్ మీద ఆధారపడాలి అని ఆలోచించుకునే జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా ప్రభా ఎవరెవరైతే గర్భఫలం కోసం ప్రార్థన చేస్తున్నారు మీ కృపను బట్టి, మీ దయను బట్టి నా తండ్రి బిడ్డలకి ఓర్పు, సహనాన్ని అలవాటు చేసి నా తండ్రి అందరితో సమాధానంగా ఉండే హృదయాన్ని, అన్నిటినీ ఓర్చుకునే హృదయాన్ని బిడ్డలకి ఇచ్చిన ప్రభా ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ఒక మంచి సాక్ష్యాన్ని మేము పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీ దయ వల్ల, మీ కృప వల్ల ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మేము అడిగినా కూడా మాకు నా తండ్రి మా మీద జాలిపడి, మా మీద కనికరపడి, మాకు ఎటువంటి అర్హత లేదయ్యా, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు. అయినా సరే మేము అడిగినా కూడా బిడ్డల గర్భాలను తెరుస్తున్న దేవా మీకే స్తుతి స్తోత్రం స్తోత్రం నా తండ్రి. బిడ్డ చుట్టూ, తల్లి చుట్టూ నా ప్రభా మీరు రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవం కూడా మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు నా ప్రభా మీరిచ్చిన గర్భఫలాన్ని, మీరిచ్చిన బహుమానాన్ని ప్రతి క్షణం కూడా తలుచుకొని నా తండ్రి నేను అడిగిన నా తండ్రి నా గర్భాన్ని తెరిచాడు అని నా ప్రభా సంతోషంగా మీకు కృతజ్ఞతలు చెప్పి అటువంటి హృదయాలు బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి టెన్షన్ బిడ్డలు పడకుండా, ఎటువంటి భయపడకుండా నా తండ్రి
తండ్రి. బిడ్డలకు నా ప్రభ మీ రక్షణ కంచె వేయండి నా తండ్రి. ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి రిపోర్టు నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా తండ్రి, ప్రతి ఒక్కరికి నా ప్రభ నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించి నా తండ్రి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మనుషులైతే చెప్తారు, అమ్మా నీకు నార్మల్ డెలివరీ అవ్వదమ్మా అని చెప్తారు. కానీ పరమ వైద్యులు, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా ప్రభ. మీరుంటే చాలు నా తండ్రి. బిడ్డలు పూర్తి ఆరోగ్యంతో ఉంటారు. తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి అనుకోని ప్రమాదాలు బిడ్డలకు రానివ్వరు నా తండ్రి. మీరే బిడ్డలకు తోడుగా ఉండి నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించి ఏ బిడ్డ అయితే కావాలని ఆశ కలుగున్నారు మీ చిత్తమే నా తండ్రి. నా మాట కాదయ్యా, మీ చిత్తమైతే ఆ బిడ్డనే బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. తప్పు మాదే నా ప్రభ. లోకస్తులాగా మేము నా తండ్రి మీ మాట చొప్పున నడుచుకోకుండా మాకు నచ్చినట్టు మేము జీవించామేమో. బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారికి ఉన్న బలహీనతలు ఎరుకయున్న దేవా, మరలా నా తండ్రి ఒకరిలా ఒకరికి నూతన నమ్మకాన్ని, నూతన ప్రేమను కలిగించి మరలా వారికి ప్రభు మరొక్కసారి మీ చిత్తంలో బిడ్డలు జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించాలి మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు నా తండ్రి, థైరాయిడ్తో బాధపడుతున్నారు, పక్షవాతంతో బాధపడుతున్నారు, 10 సంవత్సరాల నుంచి నా ప్రభ మరి బ్లడ్ క్లాట్ అయినా తండ్రి, పక్షవాతంతో నా ప్రభ ఫిట్స్తో బాధపడుతున్నాడండి నా ప్రభ. బిడ్డలు ఎవరైతే నా తండ్రి దుఃఖంలో ఉన్నారో ఒక్కసారి నా ప్రభ బిడ్డల వైపు చూడండి నా తండ్రి. గుండె జబ్బులతో ఎవరైతే బాధపడుతున్నారో, ఆయాసంతో, ఆస్తమాతో నా తండ్రి, నరాల బలహీనత, ఫిట్స్తో బాధపడేవాళ్ళు, పక్షవాతంతో నడవలేని పరిస్థితులు, గర్భాశయ క్యాన్సర్తో, పీసీఓడితో బాధపడేవాళ్ళు నా తండ్రి, గర్భాశయంలో నీటి బుడగలు ఉన్నాయని ఎవరైతే బాధపడుతున్నారో, గర్భఫలం పొందుకోలేకుండా ఎవరైతే ఉన్నారో నా ప్రభ, వారి శరీరంలో ఉన్న ఎలాంటి రోగమైనా సరే నా ప్రభ యేసు నామములో స్వస్థపరచమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు నా ప్రభ ఏదైనా విషయంలో తెలియక జారిపోయి ఉంటే నా తండ్రి క్షమించండి నా తండ్రి. బలహీనులం నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభ ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి, అది ఎలాంటి రోగమైనా, జ్వరమైనా, జలుబులైనా, దగ్గులైనా, ఒళ్ళు నొప్పులైనా సరే నా తండ్రి, నీరసమైనా సరే నా ప్రభ మీ కృప నా తండ్రి బిడ్డల మీద ఉంచి, మీ హస్తం బిడ్డల మీద ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. హిజ్కియా ఒకానొక సమయంలో నా తండ్రి మరణకరమైన రోగంతో మరణానికి చేరువగా వచ్చినప్పుడు, గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు, హిజ్కియా నీవు కన్నీరు కార్చుట నేను చూశాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నాను అని చెప్పిన దేవా, మా కన్నీరు చూస్తున్న దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే కన్నీటితో ప్రార్థన చేస్తున్నారో నా ప్రభ, ఎవరైతే అనారోగ్యంతో నా ప్రభ బాధపడుతున్నారో, స్వస్థత కలగాలని నా ప్రభ మనస్ఫూర్తిగా ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో నా తండ్రి, ఎవరైతే నా ప్రభ వారు చేసిన తప్పు కన్నీటితో ఒప్పుకుంటున్నారో నా తండ్రి, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి, బిడ్డల మీద జాలపడి కనికరపడి వారు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభ సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే డిఎస్సి రాసి నా తండ్రి ఉద్యోగం కోసం నా ప్రభ ప్రార్థించమని అడిగారో నా ప్రభ ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు వచ్చిన తర్వాత గర్వం, అహంకారం అనేది బిడ్డలకు రానివ్వకుండా ఇప్పటి నుంచి నా తండ్రి బిడ్డలకి తగ్గింపు, దీన మనసు నా తండ్రి మీరు చూస్తున్నారనే భయాన్ని బిడ్డల్లో కలిగించిన ప్రభ, ఎంత సంపాదించినా నా తండ్రి చూస్తున్నాడు, నా తండ్రి నాకు ఇచ్చాడు ఉద్యోగం, నేను లోబడి ఉండాలి, నేను తగ్గింపుతో ఉండకపోతే ఇచ్చిన నా తండ్రికి తీసుకోవడానికి ఎంతసేపు అని నా ప్రభ గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి. ప్రతి ఒక్కరు ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రార్థించమన్నారో నా ప్రభ, ఎంత కాంపిటీషన్ ఉన్నా సరే మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రభ, ప్రతి ఒక్కరు బిడ్డలు ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఒక మంచి సాక్ష్యాన్ని మేము పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదని
ప్రతి ఒక్కరు తెలుసుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డల్లో ఉన్న భయాన్ని, టెన్షన్ని తీసివేసి, అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని తీసివేసి, మీ ఎడల పూర్తి విశ్వాసం ఉంచి నా ప్రభ ఖచ్చితంగా నా తండ్రి నాకు ఉద్యోగం ఇస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో కలిగించి ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించి నా ప్రభ ప్రతి ఒక్కరు ఉద్యోగం పొందుకునేలా అద్భుత కార్యాలను నా ప్రభ బిడ్డల జీవితంలో జరిగించండి నా తండ్రి. బిడ్డలు భయపడకూడదు నా తండ్రి. మీరుంటే ఎందుకు భయపడాలి నా ప్రభ? బిడ్డలతో ఒక్క మాట మీరు మాట్లాడమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే దూర ప్రాంతాలకు, దూర దేశాలకు ఉద్యోగాల కోసం వెళ్ళారు, పనుల కోసం వెళ్ళారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో మీ చిత్తం అయితే నా ప్రభ బిడ్డలకు తోడుగా ఉండి ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు రాకుండా మీరే ముందుండి నా ప్రభ బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో, ఎవరి దగ్గర అయితే నా ప్రభ బిడ్డలు ఉద్యోగాలు చేస్తున్నారో ఆ యజమానులకు నా ప్రభ బిడ్డల మీద జాలి, దయ పుట్టించండి. ఒకానొక సమయంలో యోసేపు గారు నా ప్రభ ఈజిప్టుకి బానిసగా అమ్మివేయబడినప్పుడు జైలు అధికారికి, ఇంటి యజమానికి నా తండ్రి యోసేపు మీద దయ పుట్టించారు నా ప్రభ. ఒకరికి మా మీద జాలి కలగాలన్నా, ఒకరికి మా మీద దయ కలగాలన్నా అది మీరిస్తేనే నా తండ్రి. అటువంటి హృదయాలు నా ప్రభ ఆ యజమానులకి కలిగించి బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా, బాధ పెట్టకుండా నా తండ్రి మరి బిడ్డలు వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలని మంచి మనసుతో నా ప్రభ యజమానులు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వారి తోటి వారిని కూడా మీరే తోడుగా ఉండి ప్రభు వారి హృదయాలు మార్చి నా తండ్రి బిడ్డలతో సమాధానంగా, ప్రేమగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఎటువంటి నిందలు బిడ్డల మీద పడకుండా, ఎటువంటి అవమానకరమైన మాటలు బిడ్డలు పడకుండా నా ప్రభ అందరూ ప్రేమగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలు నా తండ్రి మరి వారి శక్తి లోపం లేకుండా వారు ఎంతవరకు అయితే కష్టపడగలరో ఆ కష్టం నా ప్రభ బిడ్డలు పడే కష్టపడి పనిచేసే మనసుని, హృదయాన్ని నా ప్రభ బిడ్డలు కలిగించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారు చేస్తున్న వ్యాపారాన్ని అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి 30దంతలు, 60దంతలు, 100అంతలుగా ఫలింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ సమయంలో ఎలాంటి ఆలోచన చేయాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మీరే బిడ్డలు ముందుండి నడిపించమని అడుగుచున్నాం నా ప్రభ. బిడ్డలు ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు. నా తండ్రి నా మీద జాలిపడి, కనికరపడి నాకు తెలివిచ్చాడు, ఉద్యోగం వ్యాపారం చేసే జ్ఞానం నా తండ్రి ఇచ్చాడు, నాకు ఆలోచన ఇచ్చి నా తండ్రి నా ముందుండి నన్ను నడిపించాడు కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. ఓర్పు, సహనాన్ని బిడ్డలకు ఇవ్వండి. తగ్గింపు, ఎంత సంపాదించినా తగ్గింపు కలిగి, దీన మనసు కలిగి ఎలా జీవించాలో బిడ్డలకి నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన ఈ దినంలో నా ప్రభ ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే నా తండ్రి క్షమించండి నా ప్రభ. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా మీకే స్తుతి, స్తోత్రం నా తండ్రి. మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వాళ్ళని మనస్ఫూర్తిగా తగ్గింపుతో క్షమాపణ అడిగే హృదయాన్ని మాకు ఇవ్వండి నా తండ్రి. మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టున్నా సరే వారిని మనస్ఫూర్తిగా క్షమించే హృదయాన్ని మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయండి నా తండ్రి. ఎలాంటి సమస్యలు, ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా సరే ప్రశాంతంగా పడుకునేలా గాఢ నిద్ర అందరికీ దయచేయమని అడుగుచున్నాం. ఒకానొక సమయంలో ఏలియా గారంత ప్రవక్తే నా తండ్రి సమస్య వస్తుందని భయపడినప్పుడు మీ బిడ్డ కాబట్టి, మీరు ప్రేమించిన బిడ్డ కాబట్టి నా తండ్రి ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర దయచేసిందేవా. ఏలియా గారంత గొప్ప వాళ్ళం కాదయ్యా, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే మీరు పక్షపాతి కారు నా ప్రభు. ఒకళ్ళని ఎక్కువ, ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కానే కాదు నా తండ్రి. బిడ్డలు నా ప్రభు ఆ సమస్యల మీదే ఆలోచన పెట్టి నిద్ర కూడా పట్టకుండా, నిద్ర కూడా పోకుండా అనారోగ్య పాలవుతున్నారు నా తండ్రి. జాలిగల దేవా బిడ్డల మీద జాలి, దయ చూపించి వారికి ఉన్న ఆ ఆలోచన తీసివేసి గాఢ నిద్ర మాకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయండి నా ప్రభా. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెవేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.